హలో అందరికీ! ఈరోజు ఒక కొత్త వీడియోతో మీ ముందుకొచ్చాను. ఈరోజు కూడా మనం కొన్ని సామెతలు, జాతీయాలను తెలుసుకుందాము. సో, వీడియోలోకి వెళ్ళిపోదాము. సో, ఫస్ట్‌ది దయ్యాలు వేదాలు వర్లించినట్లు. అంటే దుర్మార్గులు నీతులు చెప్పే సందర్భంలో ఈ సామెతని వాడతారు. ఎక్కడైనా దయ్యాలు వేదాలను వర్లిస్తాయా? వర్లించవు. కానీ ఒక్కొక్క మాటు చెడ్డవాళ్ళు మంచిగా నీతులు చెప్తూ ఉంటారు చూడండి. అలాంటప్పుడు ఈ సామెతని ఉపయోగిస్తారు. రెండవది గుర్రాన్ని నదికి తీసుకుని వెళ్ళి నీళ్లు తాగించడం. అంటే ఇప్పుడు గుర్రానికి దాహం వేసిందనుకోండి, దాన్ని నది వరకు తీసుకెళ్తాము. ఇంకా అక్కడ తను నీళ్లు తాగుతుందో లేదో అది తన ఇష్టం బట్టి చూడాలి గానీ, మనం తన నోట్లోకి నీళ్లు పొయ్యలేం కదా తీసుకొచ్చి. సో, అలాగే ఎవరికి ఎంత చెప్పాలో అంతే చెప్పాలి. అంతేగాని ఇంకా వాళ్ళు ఆ పనికి ఇంట్రెస్ట్ చూపిస్తే చూపిస్తారు. లేకపోతే మనం కూడా చెప్పడం వదిలేసేయాలి. సో, అది. మూడవది చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం వల్ల ప్రయోజనం ఏమిటి? అంటే గడిచిపోయిన కాలం గురించి బాధపడడం కన్నా ముందే జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఇప్పుడు పొయ్యి మీద ఏదైనా పదార్థం ఉందనుకోండి, దాన్ని మనం నేరుగా ముట్టుకున్నామనుకోండి చురుకుతుంది చెయ్యి. అదే మనం ఒక క్లాత్ తోటి జాగ్రత్తగా క్లాత్‌తో ఆ పదార్థాన్ని అంటే ఆ పాత్రని దింపుతున్నామనుకోండి మనకు చేతులు చురకవు. సో, అలాగా చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం వల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. నాలుగోది చెరువులో నుండి తీసి బావిలో వేసినట్టు. ఇది నిన్నటి దానికి ఎగ్జాంపులే. నిన్న పెనం నుంచి పొయ్యిలో పడినట్లు అని చెప్పుకున్నామే. సో, ఇది కూడా సేమ్ అలాంటిదే. కష్టాలు మీద కష్టాలు రావడం. సేమ్ దీనికి ఇంకొకటుంది. గోరు చుట్టు మీద రోకలి పోటు అని. గోరు చుట్టూ ఇక్కడొస్తుంది చాలామందికి. దాని మీద రోకలితో ఏదైనా జరిగిందనుకోండి, రోకలి పడ్డమో లేకపోతే రోకల్లో ఈ వేలు నలుపుకోవడమో జరిగిందనుకోండి, అంతకంటే నొప్పి ఇంకొకటుండదు. సో, ఈ మూడిటికి ఒకటే అర్థము. కష్టాలు మీద కష్టాలు రావడం. సో, అది. ఐదవది పిల్లికి బిచ్చం పెట్టకపోవడం. అంటే తోటి వారికి కూడా సహాయం చేయకపోగా ప్రాణికి కూడా ఇంత పిసరు ఆహారం కూడా పెట్టకపోవడం. ఎవరైనా చెప్పుకుంటూ ఉంటారు చూడండి, అతడేమిటోనండి పిల్లికి కూడా బిచ్చం పెట్టడు అసలు, అంత పిసినారిగా ఉంటాడు అని అలా చెప్పుకుంటూ ఉంటారు. ఎవరైతే దాన ధర్మాలు చేయరో లేకపోతే ఇంత అన్నం కూడా జంతువులకి పెట్టరో వాళ్ళ గురించి తరచూ ఈ సామెత కానీ ఈ జాతీయం బయట పడుతూనే ఉంటుంది. సో, అది. నెక్స్ట్ ఆరవది లొల్లిలో లొల్లి. అంటే ఏమిటంటే హడావిడిగా ఉండడం. ఇది కొంచెం తెలంగాణ జాతీయము. ఎక్కువగా తెలంగాణలో కూడా ఈ జాతీయం వాడతారు. అంటే ఏమిటంటే ఇంట్లో ఏదో 2 శుభకార్యాలు ఒకే రోజు చేయడం. అంటే ఒకదాని దగ్గర కొంతమంది హడావిడిగా ఉంటారు. ఒక శుభకార్యానికి ఇంకొంతమంది హడావిడిగా ఉంటారు. సో, దీన్నే లొల్లిలో లొల్లి అని జాతీయంగా గుర్తించారు. నెక్స్ట్‌ది చుక్క తెగి పడ్డట్లు. అకస్మాత్తుగా అంటే చాలా రోజుల తర్వాత, చాలా నెలల తర్వాత అక్కడ మనిషి కనిపిస్తే చుక్క తెగి పడ్డట్లు కనిపించాడు అంటారు. ఇప్పుడు ఎవరైనా సపోజ్ స్కూల్‌కి చాలా రేర్‌గా వచ్చారనుకోండి, అమావాస్యకో, పుణ్యానికో వచ్చారనుకోండి, అకస్మాత్తుగా ఈ అబ్బాయి చుక్క తెగి పడ్డట్లు కళాశాలలో గానీ, పాఠశాలలో గానీ వచ్చాడు అని అదొక జాతీయంగా చెప్తారు. సో, ఇది. తర్వాత పరుల సొమ్ము పాము వంటిది. సో, అది నిన్ననే తెలుసుకున్నాం మనం. కానీ నిన్న వేరే దాంట్లో చెప్పుకున్నాము. సో, రెండిటికి అర్థం ఒకటేను. అంటే ఎవరి సొమ్ము మనది కాదు. అంటే ఒకళ్ళ సొమ్ము మనం అన్యాయంగా తినాలని చూస్తే పైనున్న భగవంతుడు కూడా మనకి రెండింతల నష్టం కలిగించేలా చేస్తాడు. సో, పరుల సొమ్ము పాము వంటిది.
నెక్స్ట్ ఏంటున్నాయి ఇంకాను, ఒక్క నిమిషం, ఇవి కొంచెం ఆలోచించి చెప్పాలి. అయినోళ్ళ కాకుల్లో కానోళ్ళ కంచాల్లో. సో అంటే ఏమిటంటే కావలసిన వాళ్ళని చులకనగా చూసి అక్కర్లేని వాళ్ళకి మర్యాదలు ఇవ్వడం. అంటే మనకి బాగా పరిచయం ఉన్న వాళ్ళని భోజనానికి పిలిచాము, పైగా మనల్ని అవసరానికి వాడుకుని వదిలేసే వాళ్ళని కూడా పిలిచాం భోజనానికి. అయితే మనకి బాగా పరిచయం ఉన్న వాళ్ళకి మనం ఆకుల్లో పెడతాం. ఎవరైతే మనల్ని వాడుకుని వదిలేస్తారో వాళ్ళకి అక్కర్లేని మర్యాదలు అంటే కంచాల్లో పెట్టి భోజనాలు వడ్డిస్తూ ఉంటాము. అదే ఇందులో అర్థం అంతేను. కావలసిన వాళ్ళని చులకనగా చూసి అక్కర్లేని వాళ్ళకి మర్యాదలు చేయడం. సో అది. సో అలాగా అయినోళ్ళకి ఆకుల్లో కానోళ్ళకి కంచాల్లో. నెక్స్ట్, మింగే మెతుకు లేదు కానీ మీసాలకు సంపెంగల్ నూనె కావాలంట. ఇది కూడా ఒక తెలంగాణ సామెతేను. ఏమిటంటే తినడానికి తిండి, కట్టుకోవడానికి గుడ్డ లేదు కానీ బయట మాత్రం గొప్పలుగా కావాలి అని చెప్తూ ఉంటారు ఈ యొక్క సామెతని. సో అది. మింగే మెతుకు లేదు కానీ మీసాలకు సంపెంగల్ నూనె అని. ఇది బాగా తెలంగాణలో పాపులర్ అయిన సామెత. తరచూ ఈ సామెతని వాడుతూ ఉంటారు. నెక్స్ట్, రోటిలో తలపెట్టి రోకలి పోటుకు భయపడడం దేనికి అని. అసలే మనం రోటిలో తలపెట్టాము, దాని పక్కనే రోకలి పోటు ఉంటుంది, దానికి భయపడడం ఎందుకు అంటే ఒక దాంట్లో ఇరుక్కున్నప్పుడు ఇంకో దాంట్లో భయపడకూడదు అని ఈ సామెత ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇది నిజంగా సామెతల రూపంలో ఎందుకు ఉంటాయి అంటే మనం చెప్పుకునే సందర్భం బట్టి సామెతలు అనేవి ఏర్పడతాయి. ఇప్పుడు నిన్న చెప్పాను కదా ఇంటింటికి మట్టి పొయ్యి అని. సో ఇంటింటికి మట్టి పొయ్యి అంటే పూర్వకాలంలో అందరి ఇళ్ళల్లో మట్టి పొయ్యిలే ఉండేది, బంగారు పొయ్యిలు ఎవరికీ ఉండేవి కాదు. సో ఎవరికైనా కష్టం వచ్చి ఇంకా వాళ్ళకి దారి దొరకక మనకి చెప్పుకున్నారనుకోండి, అప్పుడు కొంతమంది అనే మాట, కొంతమంది కాదు ఇవాళ రేపు చాలామంది అంటున్న మాట, ఇంటింటికి మట్టి పొయ్యి అంటే ఇవాళ ఈ కష్టాలు మీకు, రేపు పొద్దున్న ఈ కష్టాలు మాకు కూడాను. సో అలాగా ఈ సామెతలు, జాతీయాలు అనేటువంటివి ఎవ్వరూ సృష్టించలేదు. ఇవి సందర్భాలు బట్టి ఏర్పడడం జరుగుతుంది. సో మీకు ఇవి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీలో ఎవరైనా నా యూట్యూబ్ ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.